శూద్రులనగా ఎవరు? వారెందువల్ల అంటరాని వారయ్యారు? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరీరం నుండి వెలువడిన వారే చాతుర్వర్ణాల వారని ఋగ్వేదంలోని పురుష సూక్తంలో చాతుర్వర్ణ సిద్ధాంతం ఘోషిస్తోంది. బ్రాహ్మణుడు అర్చకుడు ముఖం నుండి వెలువడినవాడు, క్షత్రియుడు యోధుడు బాహువుల నుండి వెలువడినవాడు, వైశ్యుడు వర్తకుడు ఊరువుల నుండి వెలువడినవాడు, శూద్రుడు సేవకుడు పాదముల నుండి వెలువడినవాడు. ధర్మశాసనుడైన మనువు శూద్రులను నిమ్నస్థితికి దిగజార్చాడు. అంటరాని వారుగా జన్మిస్తే వారు శాశ్వతంగా అంటరాని వారుగానే మిగిలిపోతారు. వారు చనిపోయిన జంతువుల కళేబరాలను మోస్తూ కుళ్ళిపోయిన మాంసాహారాన్ని తింటూ వీధుల్లో సంచరించే స్వేచ్ఛ కూడా లేకుండా మిగిలిపోయారు. అంటరాని వారు పూర్తిగా వెలివేయబడ్డ జీవనం సాగించేవారు. పేష్వాల పాలనలో అంటరాని వారు తమ నడుముకి చీపురు కట్టుకుని వారు నడిచిన దారిని వారే శుభ్రం చేయాలనే నిర్బంధం ఉండేది. వారి ఉమ్మిపడి నేల మలిన పడకుండా వారి మెడ చుట్టూ మట్టికుండ వేలాడ తీసుకోవాలనే నిబంధన కూడా ఉండేది. రోమన్ సామ్రాజ్యంలోని బానిసత్వం కంటే అతి దారుణమైన వెట్టి చాకిరీలో మగ్గిపోయేవారు. అమెరికన్ నీగ్రోల కంటే జర్మన్ యూదుల కంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం? గుళ్ళోకి ఎందుకు వచ్చావరా? రాత్రి వర్షం పడింది కదా, అందుకే తలదాచుకున్నానండి. నువ్వు గుడిని అపవిత్రం చేశావు. నీ నీడ విగ్రహం మీద పడిందిరా. అంబేద్కర్ అనుకుంటున్నావా? ఈ రోజున ప్రతివాడు అంబేద్కరే. పట్టండి. గౌతమ్ మోహన్ చావుకి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. గౌతమ్ మోహన్ చావుకి, గౌతమ్ మోహన్ చావుకి. దయచేసి బ్యారికేడ్ దాటి రాకండి. దళితుల ఐక్యత. ఇక్కడ నుండి ప్రవేశం నిషేధించబడింది. గౌతమ్ మోహన్ చావుకి. బ్యారికేడ్ దాటి రాకండి. గౌతమ్ మోహన్ చావుకి. ఇక్కడ గుమికూటం చట్ట వ్యతిరేకం. దళితుల ఐక్యత. అందరూ వెళ్ళిపోండి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
బాబు, నువ్వక్కడివే ఎప్పుడు నాకన్నా ముందుంటూ అందరికంటే ఆఖరణ బయటికి వెళ్తున్నావు. నీ పేరేమిటి? భీమ్రావ్ అంబేద్కర్. అలాగా, మొత్తానికి కలిశాం. ప్రొఫెసర్ సెలిగ్మన్ నీ గురించి చాలా చెప్పారు. నేను లజపతి రాయని. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన దేశంలో స్వతంత్రం. నా గురించి నీకేమీ చెప్పనే లేదు కదూ. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ప్రొఫెసర్ సెలిగ్మన్. వారి కోసం నువ్వు రాస్తున్న ఆర్థిక శాస్త్ర పరిశోధనా గ్రంథం గురించి చాలా గొప్పగా చెప్పారు. అంబేద్కర్, స్వతంత్ర పోరాటానికి నీలాంటి వాళ్ళు చాలా అవసరం. యుద్ధంలో బ్రిటన్ సర్వం పోగొట్టుకుంది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీకు తెలిసే ఉంటుంది, తిలక్ ఇండియాలో హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. నేను ఇక్కడి నుంచే పోరాటాన్ని సాగిస్తున్నాను. నన్ను బహిష్కరించారే గాని ఎన్నటికీ ఓడించలేరు. వచ్చే వారం ఇక్కడ సమావేశం ఉంది. క్షమించాలి, రాలేను. బరోడా సంస్థానం వారి స్కాలర్షిప్ మీద నేను ఇక్కడ ఉన్నాను. చదువు తప్ప ఇంకేమీ పట్టించుకోనని మహారాజ్ గారికి ప్రమాణం చేశాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. నేను తరచూ చెప్తూ ఉంటాను, నీకు గుర్తుందో లేదు, విజ్ఞానం అంటే కేవలం సమాజాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మార్చడం కూడా. అవునా? ఉదాహరణకి నన్నే తీసుకో. నేను ఓ ఉపాధ్యాయుడిని, పుస్తకాలు రాస్తాను. అంతేకాక నీగ్రో అర్బన్ లీగ్ వ్యవస్థాపకుల్లో నేను ఒకరిని. నాకు తెలుసు సార్. దయించి అర్థం చేసుకొని చదువు విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఇంతవరకు నా దగ్గర చదువుకున్న వాళ్ళలో నువ్వే ఉత్తమ విద్యార్థివి. ఒక్క విషయంలో మాత్రం నాకు అసంతృప్తి అంబేద్కర్. నువ్వు మీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకోకపోవడం నన్నెంతో నిరుత్సాహపరుస్తోంది. నేను అమెరికాకు వచ్చింది చదువుకోవడానికి, లజపతి రాయ్ గారి హోమ్ రూల్ లీగ్లో చేరడానికి కాదు. మీ ఉద్దేశంతో ఏకీభవించలేను. నా బాధ్యతలు ఏమిటో నాకు తెలుసు. తెలుసునుకో. నేను అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు క్షమించు. సరే గాని పరిశోధనకి ఇతివృత్తం ఏం తీసుకున్నావు? ఇండియాలో వర్ణ వ్యవస్థ, పుట్టుపూర్వోత్తరాలు, వాటి వ్యాప్తి. అదెప్పుడు సమర్పిస్తావు? వచ్చే మంగళవారం. మంచిది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వు చెప్పింది ఆలోచిస్తూ రాత్రంతా మేల్కొనే ఉన్నాను. నాకు నిద్రే పట్టలేదు. ఇది వినడానికే చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు నిన్ను అసలు ముట్టుకోరా. అది మాత్రమే కాదు, మీ కనీసం స్వేచ్ఛ ఉంది. మాకు స్వేచ్ఛ లేదు. ఏమిటి నువ్వు అనేది? ఏంటే ఏమిటా మాటలు? ఇంకో 2 గంటల్లో హోటల్ తెరవాలి. చాలా పని ఉంది, త్వరగానే. కనీసం మీకు 14వ సవరణ ఉంది. దానివల్ల పెద్ద ఒరిగింది ఏమిటి? ఒకసారి ఆలోచించు. నువ్వు భారతీయుడివైనా కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరగలవు. నేను అమెరికన్ అయ్యుండి అక్కడ విద్యార్థిని కాలేను. నేను తెలివైన వాడినే కావచ్చు, ఏం ప్రయోజనం? ఏదో నామమాత్రంగానే రాజ్యాంగంలో 14వ సవరణ ఉంది. వాస్తవానికి వచ్చేసరికి నలుపు నలుపే, తెలుపు తెలుపే, రెండూ ఎన్నటికీ ఒకటి కాలేవు. నువ్వు రడ్యార్డ్ కిప్లింగ్ చదివేవా? పుస్తకాలు చదివేది నువ్వు ఒక్కడవేనా? నికృష్టుడా, నల్ల జాతి వెధవా, ఎంత ధైర్యంలో నీకు! చండాలుడా, తోలు ఓల్చేస్తాను. ఎంత ధైర్యం లేకపోతే మా తెల్ల జాతి అమ్మాయిని ముట్టుకుంటావు. నీకు వెధవా, మళ్ళీ ఇంకోసారి ఇలా చేసావో ప్రాణాలు తోడేస్తా. నల్ల జాతి నక్క, అంటరాని కుక్క, బురదలో తల్లే పందికి నీకు తేడా లేదు కదరా నీ చెప్పు వెధవా. భగవంతుడు శూద్రులకి నిర్దేశించిన ఏకైక వృత్తి తక్కిన 3 వర్ణాల వారికి చాకిరీ చేయడమేనని మనువు చెప్పాడు. వారికి సంపాదించుకునే సామర్థ్యం ఉన్నా అందుకు వారు అర్హులు కారు. శూద్రులలో ధనవంతులు ఉండటం అగ్రవర్ణాల వారికి కంటకింపు. శ్యాము, ఇది నాకిచ్చి డబ్బులు తీసుకో. నిమ్ల కులస్తులు అగ్రకులాల వారితో మాట్లాడకూడదు. వీరు వీధిలో గట్టిగా కేకలు పెట్టుకుంటూ వెళ్ళాలి. అది విని అగ్రకులస్తులు వీరిని చూడకుండా మొహం తిప్పుకుంటారు. ఎవరికి కావాలి బోర్డు డబ్బులు? వీళ్ళ నాన్న సైన్యంలో సుబేదార్ మేజర్ కాబట్టి నువ్వు వీడికి క్షవరం చేస్తావు అనుకుంటున్నాడు. సైన్యం అయితే ఏంటటా బోడి? మహారంటే మహారే. మరి నువ్వు దున్నపోతు క్షవరం చేస్తున్నావే? అవునరా, నువ్వు ఈ దున్నపోతు కంటే, గాడిద కంటే, కుక్క కంటే హీనం రా. అగ్రవర్ణాలు వారు శూద్రుల సమక్షంలో వేదాలు చదవకూడదు. అలా వారు వేద పఠనం వింటే వారి చెవులలో కరిగించిన సీసం పోయాలి.
వారు వేదం చదివితే నాలుకలు కత్తిరించాలి. వివా వివా తన ఎదురుగా వేదాల్ని ఎవరు మలినపరిచినా సహించని టీచర్ గారు తిట్టారు. నిన్ను తిన్నగా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా. నేను వెళ్ళాను. బొంబాయిలో వ్యవహారాలు ఇక్కడికి భిన్నంగా ఉంటాయని చెప్పారు కదా. ఏడవద్దు 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 అని చెప్తున్నానా? మేకల్ని బలిస్తారు గాని సింహాల్ని కాదు. ఏడవకు. నువ్వు సుబేదార్ మేజర్ మనవడివి, ఇంకో సుబేదార్ మేజర్ కొడుకువి. గుర్తుంచుకో. పరిశోధనా గ్రంథాన్ని